ఎవరిని? ఒక అతన్ని ఇలాంటి మీలాంటి ఒక పెద్ద పెద్ద అతన్ని ఎవరినో దేనికి తీసుకొచ్చారు? పప్పులు వేయడానికి 7 ఊర్ల నుంచి తీసుకొచ్చారంట. ఈ చుట్టుపక్కల ఏదో ఊర్ల నుంచి తీసుకొస్తే తీరానికి వచ్చిన తర్వాత అన్నాడంట, ఎంత ఇలా తెలియదండి అన్నాడు. అప్పుడే మీకు అలా గురువుగారు అన్నారు నాతోటి, నాయన నిన్ను ఎంతో శ్రమపడి మేము ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఇక్కడికి వచ్చిందో నాకేం తెలియదండి అంటున్నావు, నేర్చుకోవడానికి వచ్చాను, విషయం తెలుసుకో అని ఏం చెప్పారు గుర్తుపెట్టుకోండి. 7 ఊర్లు అంటే ఏడుకుంటారు? మూలాధారం నుంచి సహస్రారం దాకా చక్రాలు. మీకు అర్థమైందా? బండి మీద తీసుకెళ్ళడం అంటే ఓ బండి ప్రయాణం అవుతా ఉంది, కిందకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. కానీ ప్రతి చక్రం దగ్గర ఆగి ఊపిరి ఆపి దాని యొక్క శక్తిని రిలీజ్ చేస్తుంది అన్నమాట. మనకి ఆ స్నానం చేసుకున్నాం అనుకోండి, గాల్లో తేలొచ్చు, నీటిలో తేలొచ్చు. నేను నీటిలో చెప్తాను కదా, నీటిలో తేలుతానని, గాల్లో కూడా తేలుతాను. అంటే ఇప్పుడు తేలంటే ఇప్పుడు తేలం, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఎప్పుడన్నా మా రాజశేఖర్ గారు పెద్ద సభెట్టి అప్పుడు ఈ కార్యక్రమం చేద్దామండి అన్నారు అనుకోండి, అప్పుడు పెడదాం. చిన్నసభ గారు మరి కనీసం 5,000 మంది ఉంటేనే కానీ నేను చేయలేదు. మీకు అర్థమైందా? అంటే అలా అయితేనే మన హిందువులు అతను ఎలాంటి ఇవి ఈ పండుగ దాటిపోగానే మర్చిపోతాం. పండుగ దాటగానే ఆ పితామసాన్ని చెప్పి మర్చిపోతాం, రాజశేఖర్ గారు చెప్పి మర్చిపోతాను. ఎప్పుడన్నా ఎదురుపడ్డా అనుకోండి, అదే ఆ రోజు మీరు చాలా బాగా చెప్తారండి బాబు, ఇంక మీరు నాకు ఒక్క ఎవరు చెప్పలేరు. అమ్మాయి ఏం చెప్పానో ఒక్క చెప్పమ్మా అంటే కనీసం జీలకర్ర నీళ్ళలో తాగమన్నారు గురిగారు, జీలకర్ర నీళ్ళు తాగమన్నారండి. అదన్నా గుర్తుంటుందా? కాబట్టి గురువు ఎలా ఉండాలి అని చెప్పారు. గురువు ఎలా ఉండాలి? ఫస్ట్ నువ్వు అమ్మా మైకి ఏమన్నా మాడకపోతే బాబు మాట్లాడుకుంటారా? పాట పాడదాం పోలే, అలా చలి కూర్చోండి, నన్ను అయిపోతుంది ఇలా కూర్చోవాలి. అయితే ఏమన్నారో లక్షణాలు చెప్పారు. ఏమి లక్షణాలు? గురువుకి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు మొదటగా నీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం. కానీ మేము రోజు స్నానం చేస్తామండి, మేము శుద్ధి చేసుకోవడం అంటారు. కానీ ఈ స్థానం వేరు, స్నానం చేసేటప్పుడంట మీరు లాస్ట్ని మూడు చెంబులు వేరు చిన్నపిల్లలకి పోస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ చేసే ఉంటారు. చిన్నపిల్లడిని కాలుగా పెట్టుకుని స్నానం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? కొన్ని నీళ్ళు అలా పోసి విత్తి చేస్తారు కదా, ఆ పిల్లడిని భగవంతుడిగా చూసుకొస్తాము. ఇప్పుడు మా గురుగారు అన్నారంటే లాస్ట్ 3 దొక్కులు మీరు ఇంట్లో కూర్చుని ఇలా తీసుకుని నెత్తి మీద వేసుకుంటూ ఓం నమః శివాయ అని ఏమన్నారు చూడండి. మీరు రేపొద్దున మీకే దాంట్లో ఏముందో. మీరు అభిషేకం ఎక్కడ చేశారు? శాస్త్రాలనే చేశారు. అది ఎక్కడికి వెళ్ళింది? మూలాధారంలో ఉన్నది ఏంటి? సృష్టికి ఆరంభమైన శక్తి, భూశక్తి. ఆ శక్తి మీద కలుగుతుంది శక్తి తరంగాలు. ఆ తరంగాలు అక్కడి నుంచి వచ్చి మనకు ఆ రోజంతా కూడా ఎవరు చూసినా మనకి ఎటువంటి అనర్థాలు జరగవు. మీతో పాటు మీ ఇంట్లో కూడా జరగవు. అది గుర్తుపెట్టుకోండి. మీ ఇల్లు పవిత్రం అయిపోద్ది. ఏం చేయమన్నారు స్వామి? ఏమన్నా పెద్ద పనా? ఓ బిందులు ఎత్తుకెట్టుకుని అమ్మ బరువు అని ఎవరు చెప్పలేదు, గురిగారు అని చెప్పారు. మరి అలా చేస్తాం చేస్తామా? చేయము. ఇక్కడ చేయమంటారు, ఇంటికెళ్ళి ఏం చేస్తారు? కాబట్టి అందరూ ఏం చేయాలి? ఇంటికెళ్ళి చేయండి. ఇప్పుడు ఈసారి చేస్తామని చెప్పండి. మనందరికీ జోళ్ళు ఉన్నాయి కదా, జోళ్ళు ఉన్నాయా లేదా? నాకైతే జోళ్ళు, మీకు అందరికి ఉన్నాయా లేదా? ఉన్నాయి. కానీ జోళ్ళు ఏం చేస్తాం మనం? ఊరంతా తిప్పుతాయి, దేవాలయం తీసుకెళ్తాయి, ఎక్కడెక్కడో తిప్పుతాయి. కానీ ఇంటికి వెళ్తాం ఏం చేస్తాం? ఓ జోడు ఎలాగా పాడేమా మన మనం రక్షించే కదా, మనల్ని బాధ పెట్టుకుని తీసుకొచ్చే కదా. ఆ జోళ్ళు కూడా భగవంతుని చూసి 2 జోళ్ళు దిక్కులు పెట్టామనుకోండి, మన కాపురాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఏమంటాయి? అయితే భార్యభర్తలు ఇవాళ ఎలా ఉన్నారు? మా ఇంటి దగ్గర ఇంత పిల్లలు ఉంటారు, ట్రైనింగ్. ఆ స్కూల్కి వెళ్ళి వచ్చి షూ ఇప్పి 2 అక్కడ పెట్టి వెళ్తారు. అదేందా? ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. మీరు పెడతారనుకోండి, మీ పిల్లలు కూడా పెడతారు.
మీ భర్త కూడా పెడతాడు, ఇలా పెట్టాలేమో అనుకుంటారు. ఇంటికి వెళ్ళగానే జోలు లైన్ గా పెట్టుకోవాలి. ఏం చేయాలా? మరి జోలిని మనం రక్షిస్తే లేదా? దారం వెళ్ళిపోతాం. ఏ మేక పుచ్చుకున్నా అనుకోండి, దారం మేపుచ్చుకుంటే అంటే టీటీ ఇంజక్షన్ చేయించాలా. ఒక్క జోడికి జోడు వేసుకోకపోవడం వల్ల ఈటీఎన్ఎస్ ఎత్తకున్నారు. ఈటీఎన్ఎస్ అది రివర్స్ అయింది అనుకోండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలా. జోడు వేసుకోకపోవడం వల్ల హాస్పిటల్కి వెళ్తే ఒక ₹1,00,000 ఖర్చు అవుతుంది. అంత అవసరమా? ఆ ₹1,00,000 రక్షించే జోడి ఎవరు? భగవంతుడు. మన కాళ్ళ కింద నుండి మనం రక్షిస్తాడు. అలాంటి జోలు 2 దగ్గర పెట్టామనుకో, మన కాపురాలు చాలా బాగుంటాయి. ఈవేళ ఎందుకు చెప్పాను గుర్తుపెట్టుకోండి. ఒకటి పాలు గురించి చెప్పాను, పాలు చెప్పాను, పాలు. టీ గురించి చెప్పాను. టీ మానేయాలనుకుంటే ఏం చెప్పాను? టీ మానేయాలంటే అది అమ్మగారికి అందరికీ గుర్తుంది. అంటే లాస్ట్ వచ్చేసాం కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జామాకులు ఎండబెట్టుకోండి, వాటిని కషాయం చేసుకోండి, రోజు దాంట్లో కొంచెం బెల్లం వేసుకుని టీ మానేయాలనుకున్న వాళ్ళు తాగండి. టీ మానేస్తాం, టీతో పని లేదు. ఇంకా టీ మొత్తం పెట్టరు. అదేందా? టీ మానేస్తాం అనుకోండి, సర్వరోగాలు పోతాయి. తర్వాత పళ్ళు ఊడిపోతాయి అనుకున్నాం. ఏం చేయాలన్నాను? పళ్ళు నేరేడు చెట్టు కాపాడుతాయి. మన ఇంట్లో కూడా ఉండొచ్చు. నేరేడాకులు తీసుకోండి, శుభ్రంగా రోజు నవలండి. మీకు ఎవరికన్నా ఓటిపోతే వచ్చిందనుకోండి, మామిడాకు తెచ్చుకోండి, నవలండి. మామిడాకు ఆస్పత్రికి వెళ్ళకాదు. ఎన్నో ఉన్నాయి మన భూమి మీద, కానీ ఇవన్నీ మర్చిపోతారని తక్కువ చెప్తున్నాను. అది ఇంకోసారి ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఎన్నో ఉన్నాయి రహస్యాలు, ఇవన్నీ ఉన్నాయి. అయితే నేను సహజంగా నాది ఆయుర్వేదం కాబట్టి నేను ఆయుర్వేదంలో నేను ఒక వృక్ష శాస్త్ర పండితుడిని. ప్రతి వృక్షం ఎందుకు పనిచేస్తానో నాకు తెలుసు. కాబట్టి ఎవరికన్నా ఏ రకమైన రాకుండా మీరు ఫోన్లో మాట్లాడినా సరే మీకు ఏమన్నా కావాలంటే మందులు పంపించేస్తాం. అదేందా? అలా మీరు ఫోన్ నెంబర్ తీసుకోండి. అది దగ్గర ఉంటుంది నా నెంబరు. ఇక్కడ మన కమిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తాం. అలా మీకు ఏదో సమస్య ఉంటే నేను అదే కాకుండా వాస్తు పండితుడు. నేను ఇంజనీర్. నేను సాదాగా ఏంటంటే నేను ఇంజనీరింగ్ చేసేది ఒక పెద్ద కంపెనీలో చేసేవాడిని. నాకు నెలకు 70,000. విశ్వా కంపెనీ అని పెద్ద కంపెనీలో ఉండేవాడిని. నాకు ఏదో నలుగురు ఇంజనీరింగ్ పనిచేసేవాడు. నా ప్రత్యేకత ఏంటంటే ఆ భూమిని ఎలా చూస్తే అక్కడ ఏముందో చెప్తాను. అందులో నీళ్లు పడతాయా, రాళ్ళు ఉన్నాయా, ఎముకలు ఉన్నాయా చెప్తాను. చూసారా? భగవంతుడు ఏం ఇచ్చాడు? అందులో జ్ఞానం ఇచ్చాడు. తర్వాత మనిషికి వైద్యం అని చెప్పాను. సంగీతం, పాటలు పాడుకోవడం, రాష్ట్రాలతో పాటు వెనకాల ఏదో అలా పాడుకుంటాం, అది కూడా ఇచ్చాడు ఆయన. కాబట్టి పాటలనే కూడా మీ అందరితో పాటు కలిసి పాడేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మన వ్యాపారంలో వాళ్ళు ఏం చేశారంటే, నేను అక్కడ నిల్చుంటే మనకు రవికుమార్ గారు రవి గారు ఏం చేశారంటే అలా నుంచి కూర్చోవడం కాదండి రండి ఈ పాపం ఈ మాత్రంలో డ్యాన్స్ కడుతుంటే మర్యాద పెట్టాడు ఆయన. ఇప్పుడు అందరూ ఏమంటారంటే గురువు గారు డ్యాన్స్ కట్టండి, గురువు గారు డ్యాన్స్ కట్టండి అన్నారు. అది ఇప్పుడు దాకా మనం డ్యాన్స్ కడుతున్నాం, భగవంతుడితో ఉన్నాం కాబట్టి. అదేందా? అందరూ ఏం చెప్పుకున్నాం? మన ఊపిరి గురించి చెప్పుకున్నాం. మీరు ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను? పప్పులో ఉప్పేయడానికి అది జోకది, కానీ అందరూ నవ్వేవారు తెలియదు. కానీ సాధన అంతా అందులో ఉంది. కానీ ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే భగవంతుడికి ఒక గ్లాస్ నీటితోటి పెట్టుకుని మీరు ఏదైనా సరే నామం జపించుకోండి. కానీ వదలకుండా ఏ పని చేసినా నామం జపించుకోండి. అప్పుడు మనం అంతా హ్యాపీగా ఉంటాం. కాబట్టి మనం బాగుండాలంటే మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు అందరూ బాగుండాలంటే ఏం చేయాలి? మనం సాధన బాగా చేయాలి. కాబట్టి ఇంకో రోజు ఎప్పుడన్నా కుదిరితే నా కుర్రాల నేను మళ్ళీ ఎక్కువ కర్ణాటక వెళ్ళిపోతుంటాను. నా కర్ణాటకలో ఆశ్రమం ఉంది, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. మా గురుగారు అన్నారు, నీ జన్మస్థానం పిఠాపురం అయినప్పుడు కర్ణాటకలో ఉండడానికి పిఠాపురం వచ్చాను. మరి పిఠాపురంలో ఉండాలంటే నాకు పిఠాపురం ఎవరో తెలుసు చెప్పాలంటే. కర్ణాటకలో అంటే నేను అందరూ చూసుకుంటాను. హిమాలయాలకు వెళ్ళి వచ్చిన కర్ణాటక వెళ్ళిపోయాను. 2 చిత్రాల్లో ఉంటున్నాను నేను, చిన్న ఆశ్రమం కట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? శుభ్రంగా ధ్యానం చేసుకుంటున్నాను. రాజశేఖర్ గారు పిలిస్తే వచ్చేస్తున్నాను, రవి గారు పిలిస్తే వచ్చేస్తున్నాను, ఎవరిని పిలిస్తే అవుతున్నాను. కానీ మరి నా వల్ల ఏదన్నా ఉపయోగం పొందాలి కదా. అందులో నా దగ్గర అనేక రకాల వైద్యానికి మెడిసిన్ ఉంది. వైద్యంతో తగ్గించేది. మానసికంగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే మానసికంగా కొంచెం అవతల ఏమన్నా ఉంటే ధ్యానం ద్వారా తగ్గిస్తాం. అలా ఎన్నో రకాలుగా భగవంతుడు మనకి ఇచ్చాడు. అంటే మనం పిఠాపురంలో పుట్టడం వల్ల, నాకు ఈ జన్మ ఇచ్చిన మా తల్లిదండ్రుల వల్ల నేను ఈరోజు ఎన్నో ఊళ్ళో నాకు స్వయంగా ఉపదేశం ఇచ్చిన 5,000 మంది పైగా
మంత్రోపదేశం తీసుకున్న ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు సాధన చేసుకుంటారు, ఏ రోగం రాదు, నీళ్ళు తాగరు. ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళు మంచిగా ఇస్తారు, లేదంటే నిమ్మకాయ ఇస్తారు. డ్రింక్ ఎక్కడ వాడకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, డ్రింక్ తాగేమా షుగర్ వస్తుంది, లోపల గ్యాస్ట్రిక్ వస్తుంది, గ్యాస్ట్రిక్ తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. మా మరదలో కావి నేను చెప్పాను, చాలాసార్లు చెప్తున్నాను, డ్రింక్ తాకండి అమ్మని. రాత్రి తాగేస్తుంది కదని పిచ్చి తెచ్చి పిచ్చిలో నాప్సప్ వాటర్ ఉందంట, గడగడ 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 తాగేసింది. తాగేస్తే తెల్లారికి గుండె ఆగిపోయి చచ్చిపోయింది. ఆవిడకి అంతా కలిపి 40 సంవత్సరాలు వయసు. డ్రింక్ అంత ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకోండి. మజ్జిగ తాగండి, ఎండాకాలం ఇంట్లో మజ్జిగ తాగండి బాగా. అమ్మ మజ్జిగ తాగితే ఏ రోగం రాకుండా కాపాడుతుంది. ఇన్ని విషయాలన్నీ కూడా ఈరోజు ఎవరు చెప్పారు మీకు? కానీ చూస్తారా, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నేను చెప్పాను అనుకున్నాను. మీరు వెంకటేశ్వర గారు మీ అందరికీ చెప్పించారు అండి. కాబట్టి ఎక్కడితోటి ఈ కార్యక్రమాన్ని నేను ముగించాలనుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా దృష్టి పెట్టుకోండి, ఏ గురువైనా సరే గురువే. కాబట్టి ఎవరన్నా మా గురువే గొప్పవాడు, ఇంకెవరు గొప్పవాడు కాదు అనేది మనసులో పెట్టుకున్నారనుకో, మనంత మూర్ఖులు ఎవరు ఉండరు. మా గురే గొప్పది, ఇంకే గురి గొప్పది కాదు అనుకున్నానుకో, అందుకంతా గొప్ప మూర్ఖులు ఎవరు ఉండరు. కాబట్టి మనం భారతీయులం కదా, మనం చేయవలసిన పని ఏంటంటే ప్రతి ఇంటి మీద ఒక హనుమాన్ జెండా ఉండాలి ప్రతి ఒక్కరికి. అంటే హనుమాన్ జెండా ఎవరో వద్దులే ఎవరో ఎవరన్నా వాడిచ్చారనుకోండి, ఒక అలాంటి హనుమాన్ జెండా తెచ్చారనుకోండి, ఆ జెండా 20 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. డబ్బులు ఇచ్చి తీసుకుంటే దాన్ని మన కర్మ ఏదన్నా ఉందంటే ఆ జెండాలో పోద్ది. ప్రతి ఒక్కరూ జెండా కడతామా కట్టమా చెప్పాలా? కడతామా కట్టమా? ఒక వెంకటేశ్వర గారి జెండా ఉన్న సరే కట్టండి, కానీ అది మాత్రం జెండా అయి ఉండాలి, ఆ సాయి జెండా అయి ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని భవంతు. भगवान श्री वेंकटेश्वर महाराज की जय, इच्छादि दुर्वादि वेंकटेश्वर महाराज की जय, वेंकटेश्वर महाराज की जय, समस्त मंडली की जय, भगवान श्री वेंकटेश्वर महाराज की जय.